హాయ్ గైస్, ఈరోజు పూర్ణాలు ఎలా తయారు చేయాలో సింపుల్ అండ్ ఈజీ వేలో తెలుసుకుందామండి. దోసపిండితో సూపర్గా వచ్చాయండి. మరి మీకు ఎందుకు పంపించకూడదు అనిపించింది. వెంటనే ట్రైపాడ్ తీసుకున్నాను, కెమెరా ఆన్ చేశాను, వీడియో తీశాను, మీకు పెట్టాను. మీరు కూడా మొన్న పండగ రోజు మిగిలిపోయినటువంటి పూర్ణం ఉంటుందా, ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్త రెసిపీతో ఎలా చేయాలో చూడండి, చేయండి, కామెంట్లో తప్పకుండా పెట్టండి. ఏంటి ఈ పూర్ణాలు ఎలా చేశాననుకుంటున్నారా? ఈ పూర్ణాలకు శనగపిండి కాకుండా దోసపిండితో చేశానండి. మొన్న పండగకు మీకు అందరికీ కూడా పూర్ణం మిగిలిపోయి ఉంటుంది కదా. ఎప్పుడూ భక్ష్యాలే కాకుండా ఈ విధంగా కొత్త రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ దోసపిండి ఎలా చేశానంటే, 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రేషన్ బియ్యం వేసి నానబెట్టానండి. ఆ తర్వాత మనకు సరిపోయేంత పిండిని ఇందులో వేసుకొని, ఎంత పూర్ణం ఉంటుంటే అంత పిండిని తీసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, కారం కూడా వేయాలి. చాలా వరకు కారం వేయరు. కారం వేయకపోతే మాత్రం కారంగా రాదు. కారం వేస్తే మట్టుకు చాలా సూపర్గా ఉంటుంది. తర్వాత కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలండి. వంట సోడా, కారం, ఉప్పు ఇవి 3 వేసి పూర్తిగా కలపాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేయాలండి. ఆ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ పూర్తిగా వేడెక్కిన తర్వాత ఈ పూర్ణాన్ని ఇందులో ఈ పిండిలో వేసి ఇలా కిందికి పైకి ఆనకుండా ఈ విధంగా నూనెలో వేయాలండి. ఇలా నూనెకు తగినన్ని వేయాలి. నేనైతే 6 వేసాను. 6 వేస్తే ఈజీగా సరిపోయింది. చూడండి, ఇలా ఒక్కొక్కటి జార విడిచేటప్పుడు సైడ్కి జార విడవకుండా, పిండి జారకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. కానీ క్రిస్పీగా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. చూడండి, అమ్మో, ఇది చూస్తే మీరు వేస్తారు, వెంటనే చేస్తారు. సింపుల్ అండ్ ఈజీ వే అండి. అది కొద్దిగా వేడయ్యేంత వరకు మాత్రం మనం జల్లితో కదిలించకూడదు. అలా కదిలిస్తే పిండి అంతా ఒకవైపు, పూర్ణమంతా ఒకవైపు వస్తుంది. అందుకని అలా కదిలించకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో ఉండాలి, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉండాలి. కదిలించినాక మాత్రం పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచి కదిలించాలి. ఎందుకంటే అది లో ఫ్లేమ్లో ఉంటేనే లోపల పూర్ణం అంతా కూడా, ఈ పిండి అంతా కూడా గోలి పూర్ణానికి కలిసిపోయి ఉంటుంది. ఆ పూర్ణం కూడా వేడిగా తయారవుతుంది అన్నమాట. చూడండి ఎంత బాగుంది. సింపుల్ అండ్ ఈజీ వేలో రెసిపీయే కాదా? మీరేమంటారు? మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి, కామెంట్లో కూడా పెట్టండి. చూడండి, ఇలా జల్లిగడ్డతో తీస్తుంటే కూడా జలతారలా అలా కదిలిపోతూనే ఉంటుంది. అలా కదలకుండా చాలా చక్కగా మనం నోట్లో వేసేసుకుందామా? మరి ఎందుకంటే ఆలస్యం, పిండి తీయండి, పూర్ణాలు చేయండి, తినేయండి, కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు అందరికీ నచ్చిందా? తప్పకుండా అందరికీ పంపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.